హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఎంత సిలబస్ అయింది, మరి ఇంతకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? ఎందుకంటే ఓడిపోయే వాళ్ళు ప్రతిసారి ఎప్పుడు కూడా ఇవే తప్పులు చేస్తున్నారు, ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. కనీసం ఈసారైనా మనకు విజయం దక్కే అవకాశం ఉంటుంది. చాలామంది అనుకుంటారు కొద్ది మార్కుల్లో నాకు ఉద్యోగం పోయింది. దీనికి కారణం ఏంటో తెలుసా? కొద్ది మార్కుల్లో ఉద్యోగం పోవడం అంటే ఎగ్జామ్ కొద్ది రోజుల ముందు ప్రారంభించడం. మరి ఎక్కువ మార్కులు దూరంతో ఉద్యోగం పోయింది అంటే వారు నోటిఫికేషన్ పడ్డాక చదవడం, క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి చదవడం, చదవాలి కాబట్టి చదవడం, ఇంట్లో వాళ్ళు చదువుతున్నారు, అందరూ చదువుతున్నారు కాబట్టి చదవడం అనే విధంగా భయంతో, అప్పటికప్పుడు ఒత్తిడితో, వణుకుతూ మరియు టెన్షన్తో చదువుతూ ఉంటారు. కానీ ఉద్యోగం వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా బాధ్యతతో, ఒక ప్లానింగ్తో, ముందు చూపుతో, ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్తో ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది జాబులు చేస్తూ ఉంటారు. ఎప్పుడో పడే నోటిఫికేషన్ కోసం వచ్చే జీతాన్ని వదులుకొని మరి ఆర్థిక పరిస్థితులను ఇబ్బంది పడి మళ్ళీ ఎందుకబ్బా అని అనుకుంటారు. ఓడిపోయే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తారు. వాళ్ళు ఎలా అంటే స్టెప్స్ ఉన్నాయి ఒకవైపు, మెట్లున్నాయి ఒకవైపు. వాళ్ళు మెట్ల వైపు మొగ్గు చూపరు, లిఫ్ట్లో షార్ట్కట్లో సింపుల్గా సక్సెస్ కావాలనుకుంటారు, అది కూడా షార్ట్ పీరియడ్లో. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలనుకుంటారు. అదే సక్సెస్ఫుల్ పీపుల్ మెట్ల పైన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సబ్జెక్ట్ పైన గ్రిప్ తెచ్చుకుంటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ వెళ్తారు. మరి మెట్లెక్కేవాడికి లిఫ్ట్ ఎక్కేవాడికి తేడంటే వాడు షార్ట్ టర్ము, వీడు లాంగ్ టర్ము. వీడి ఆరోగ్యం ఫిట్, వాని ఆరోగ్యం ఫట్. లిఫ్ట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు, లిఫ్ట్లో ఎప్పుడైనా కరెంట్ పోవచ్చు, లిఫ్ట్లో మీరు ఎప్పుడైనా ఇరుక్కుపోవచ్చు. కాబట్టి లిఫ్ట్ వద్దు. లిఫ్ట్ పైన నమ్ముకున్న వాళ్ళు రోడ్డు పైన కూడా వెళ్తూ ఉంటే ఎవరైనా ఆపుతారేమో లిఫ్ట్ అడుక్కుంటూ ఉంటారు. కాబట్టి ముందు చూపు ఉన్నవాడు మాత్రమే కింది వైపు చూస్తూ, అంటే పుస్తకాల వైపు చూస్తూ విజయం వైపు తలెత్తుకొని చూస్తారు. మరొక విషయం ఏంటంటే చాలామంది ఓడిపోయే వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అమ్మో, ఒక అవకాశం వచ్చింటే బాగుండే, ఈసారి మాత్రం వదలను. వీళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోరు. ఎప్పుడు రిస్క్ తీసుకుంటారు? ప్రతిరోజు చదువుతూ రిస్కులు అసలు తీసుకోరు. ప్రతిరోజు చదువుతూ రిస్కులు తీసుకోరు. కేవలం రిజల్ట్ వచ్చినప్పుడు ఆ ఒక్కరోజు మాత్రమే రిస్క్ తీసుకొని బాధపడుతూ ఉంటారు. ఆ ఒక్కరోజు మాత్రమే బాధపడుతుంటారు. ప్రతిరోజు బాధపడుతూ చదవరు అసలు. అదే సీరియస్గా ఆలోచిస్తే వాళ్ళ రూమ్ పెట్టుకో, వాళ్ళ క్లాస్ పెట్టుకో, వాళ్ళ ఊరి వారికో, వారికి బంధువుకు వచ్చినప్పుడు అప్పుడు మాత్రం బాధపడతారు. అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోతుంది. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మేల్కోండి. మళ్ళీ ఒక స్టోరీ చెప్తున్నాను, అద్భుతమైన స్టోరీ. ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ, చాలా అద్భుతమైన స్టోరీ. ఎందుకంటే శరీరం మొత్తం 90% మనకు నీరే ఉంటుంది. కానీ గాయమైతే, దెబ్బ తగిలితే రక్తం వస్తుంది. కానీ గుండె మొత్తం రక్తమే ఉంటుంది. కానీ ఆ గుండెకు గాయమైతే మాత్రం ఖచ్చితంగా కంటి నుంచి నీళ్ళే వస్తాయి. అలాంటి పరిస్థితిని చూసిన మీరు, గత ఎక్స్పీరియన్స్, చేదు అనుభవాలున్న మీరు ఇప్పటికీ మేల్కోకపోతే కోలుకోలేరు అనే విషయం చెప్పదలుచుకున్నాను మిత్రులారా. కాబట్టి జాబ్ చేస్తూ చదవడం, జాబ్ వదులుకోకుండా చదవడం, చిన్న జీతాల కోసం పెద్ద జీతాలను వదులుకోవడం అంటే చాలా కష్టం. పెద్దవాటి కోసం చిన్నవాటిని త్యాగం చేయాలి. కానీ మీరు పెద్దవాటినే చిన్నవాటి కోసం త్యాగం చేస్తున్నారు. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు, సాక్రిఫైస్ చేయాల్సిన అసలు. ఇంకా అనుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది, ఈ ఒక్క దసరా అయిపోతే, ఈ ఒక్క దీపావళి అయిపోతే, లేదా న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం, సంక్రాంతి నుంచి స్టార్ట్ చేద్దాం. అలా ఉండదండి సక్సెస్ ఎప్పుడే. కానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. నేను కారులో బెంగళూరు వెళ్తున్నాను, కానీ వీళ్ళకి మాత్రం బెంగళూరు కనిపిస్తేనే వెళ్తారు. కానీ నేను ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తే నా లైట్ ఉన్నంత వరకు కనిపిస్తుంది. నేను ముందుకు వెళ్ళే కొద్దీ నాకు కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ముందుకెళ్తాను. బెంగళూరు వస్తుంది, కానీ వీళ్ళకి మాత్రం బెంగళూరు కనిపించాలి. కాబట్టి మిత్రులారా, దయచేసి ఇప్పటికైనా మేల్కోండి. తర్వాత కోలుకోలేరు, తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఓదార్చలేరు, తర్వాత ఆ మాటలు పడలేరు. కాబట్టి చిన్న చిన్న వాటి కోసం మనం పెద్దవాటిని త్యాగం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మిత్రులారా,
టెట్ అనేటువంటి అవకాశం మళ్ళీ అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఉంది. మీకు ఒక విషయం తెలుసు, మెగా డిఎస్సి నుంచి చివరికి మనం మినీ డిఎస్సికి వచ్చాం, పెద్ద డిఎస్సి నుంచి చిన్న డిఎస్సికి వచ్చాం. అంటే చిన్న డిఎస్సి అంటే ఇంకా పెద్దగా చదవాలి, ఇంకా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి, కాబట్టి విజన్ ఉండాలి. కాబట్టి నా మాటలు మీరు లిజన్ చేస్తున్నారని అనుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, టెట్టులో మార్కులు పెంచుకోండి. మీరు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, డీలా పడ్డారు. ఇటు తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వస్తుంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ ఖరారైంది, తెలంగాణలో జాబ్ క్యాలెండర్ సిద్ధమవుతూ ఉంది. అతి త్వరలో ఆల్ ఆఫ్ సడన్గా హఠాత్తుగా మీరు అనుకుంటారు మీరు ఓడిపోవడానికి కారణం పదే అనుకున్న టైంలో నోటిఫికేషన్ రాకపోవడం అంటారు. కానీ నోటిఫికేషన్ వచ్చాక మాత్రం ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. కాబట్టి విజేత మాత్రం బాధ్యతగా ప్రతిరోజు భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుతూ ఉన్నాడు. చీకటి గదుల్లో ఉన్నాడు, ఎవరికి కనిపించలేడు. విజేత మీ మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మీరు బాధపడకండి, గాయపడకండి. ఎందుకంటే ఈసారి మీ గాయానికి మందు లేదు. కాబట్టి టెట్టులో మార్కులు విపరీతంగా పెంచుకోండి. టెట్టులో మార్కులు 140 మినిమం రావాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో 150కి 150 ఉన్నాయి. మరి తెలంగాణలో కూడా మీరు 140 మార్కులు తెచ్చుకునే టార్గెట్ పెట్టుకోలేకపోతే, 10th మార్కులు వస్తే మార్కులు వచ్చినట్టు కాదు, మీలో మార్కులు వచ్చినట్టు కాదు, కాన్ఫిడెన్స్ వచ్చినట్టు. ఎందుకంటే ఎక్కువ మార్కులతో డిఎస్సి పోవాలి, తక్కువ మార్కులతో డిఎస్సికి వెళ్ళకూడదు. అవకాశం ఉంది. అదే సిలబస్ ఎస్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి మాత్రం మీరు డిఎస్సి పైనే మనసు పెట్టండి. ఎందుకంటే ఈ టెట్లో మార్కులు పెంచుకునే ప్రక్రియలో భాగంగా మీ ఒరిజినల్ సబ్జెక్టుకు దూరం అవుతున్నారు, మీ కంటెంట్కు, మీ మెథడ్కి. ఆ సిలబస్ వేరే, ఈ సిలబస్ వేరే. నేను పదే చెప్తున్నాను, 14 మార్కులు పెంచుకునే బదులు డిఎస్సిలో మీ సబ్జెక్టులో, మీ కంటెంట్లో విపరీతమైన మార్కులు పెంచుకోండి. మిత్రులారా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు, తెలంగాణ అభ్యర్థులు, సీరియస్ అభ్యర్థులు, మొన్న ఓడిపోయిన అభ్యర్థులు గెలవాలనే ఉద్దేశంతో వారు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, మీరు లేరు. కాబట్టి మీరు వీడియో చూస్తున్నారంటేనే ఖచ్చితంగా మీకు ఏదో సాధించాలనే కసి ఉంది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా నా మాట విని, ఇప్పటికే ఆలస్యమైంది, గతం మన చేతిలో లేదు, టైం వస్తే టైం ఉండదు. ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఎవరినంటే వారిని వరించదు. బాగా కష్టపడ్డ వాడిని, డెడికేషన్తో ఉన్న వాడిని, డిసిప్లిన్తో ఉన్నవాడిని, డైనమిక్ పర్సన్ని మాత్రమే వరిస్తుంది. సైలెంట్గా ఉన్న వాడిని మాత్రమే వాయిలెంట్గా వరిస్తుంది. కాబట్టి వారు ముచ్చట్లు పెట్టరు, కాబట్టి చప్పట్లు కొట్టించుకుంటున్నారు. కాబట్టి తర్వాత బాధపడితే లాభం లేదు మిత్రులారా, తర్వాత బాధపడితే లాభం లేదు. ఇప్పటికే మీ ప్రిపరేషన్ 90% అయిపోవాలి, రివిజన్లో ఉండాలి. విజన్ ఉన్నవాడు రివిజన్లో ఉంటాడు. కాబట్టి ఆ ప్రైవేట్ జాబులు అనుకుంటూ ఎప్పుడు పడుతుందో ఏమో, ఎప్పుడు కూడా వర్షము, భూకంపం చెప్పి రావు, కానీ కొట్టుకుపోయే మాత్రం గ్యారంటీ. మిత్రులారా, దయచేసి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇది పోటీ పరీక్షల పర్వం. పోటీలో ఉండాలంటే మీ రూటే సపరేటే ఉండాలి. మరి మీకు మళ్ళీ చెప్తున్నాను, సైకాలజీ, పిఐఈ మాకు వదిలేయండి అని పదే ఎన్నోసార్లు చెప్పాను. మన శ్రీవిద్య పబ్లికేషన్ ఎలా మిమ్మల్ని వరించిందో మీకు అందరికీ కూడా తెలుసు. మరొక విషయం మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, టెట్ క్లాసులు వినండి. సైకాలజీ విద్యా దృక్పథాలు మాకు వదిలేయండి. తెలంగాణలో అద్భుతమైనటువంటి డిప్యూటీఓ నోటిఫికేషన్, డైట్ బీఈడి లెక్చరర్ నోటిఫికేషన్ సిద్ధమైపోయింది, టెట్ సిద్ధమైపోయింది. డిఎస్సి కూడా మీరు అనుకున్న పోస్టుల కంటే ఎక్కువ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా డిఎస్సికి సంబంధించి టెట్ పక్కా మీకు తెలుసు. మరి దీనిలో భాగంగా ఏపీ టెట్ పుస్తకం అందుబాటులో ఉంది, మీకు తెలుసు. 30/30 క్లాసులు వింటూ పుస్తకం ముందు పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఈ సబ్జెక్టు మాకు వదిలేయండి, మిగతా వాళ్ళకంటే కాదు బైకి మార్కులు మీకు సాధించాం. ఇది ఏపీ టెట్ పుస్తకం మన యాప్లో ఉంటుంది. మరియు ఏపీ డిఎస్సి పుస్తకం సంచలనం సృష్టించే పుస్తకం, 2 సబ్జెక్టులతో కూడినటువంటి పుస్తకం, క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. విజేత టీజీ టెట్ క్లాసులు, టీజీ డిఎస్సి క్లాసులు విద్యా దృక్పథాలకు సంబంధించి, ఏపీ డిఎస్సి క్లాసులు విద్యా దృక్పథాలు సైకాలజీ, మరియు ఏపీ టెట్ క్లాసులు. మరి అవకాశాన్ని ఉపయోగించుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ అనుమానం ఉన్నా ఖచ్చితంగా మన యాప్లో మీకు మెసేజ్ పెట్టండి, చాట్ బాక్స్లో మేము స్పందిస్తాం.